తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి బాక్సాఫీస్ దగ్గర 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 47 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి అందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. 5వ రోజు బాక్సాఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ స్పెషల్ కామియో అలాగే రీ ఎడిట్ చేసిన కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు ఓపెనింగ్స్ పరంగా పర్వాలేదనిపించే ఓపెనింగ్స్ దక్కాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజుతో పోల్చుకుంటే 5వ రోజు గ్రోత్ 20 నుంచి 25% వరకు మార్నింగ్ మరియు మ్యాట్నీ షోలకు దక్కగా ఈవినింగ్ షోలలో అదే గ్రోత్ కంటిన్యూ అయిందని చెప్పొచ్చు. మొత్తం మీద రోజు ముగిసే సమయానికి 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఓవరాల్ గా 35% వరకు ఆక్యుపెన్సీని దక్కించుకుంది. భారీ టికెట్ హైక్స్ ఉండటం వల్ల సినిమా కలెక్షన్లపై అది ప్రభావం చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మినిమం రేట్లకే ఉంటే సినిమా గ్రోత్ మరింత ఎక్కువగా ఉండేదని, కానీ భారీ టికెట్ హైక్స్ ఉండటం ఫ్యామిలీ ఆడియన్స్ భారీ మొత్తంలో థియేటర్ కి వెళ్లలేకపోవడానికి ప్రధాన కారణంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో మొత్తం మీద 5వ రోజు సినిమా కలెక్షన్లు 2 తెలుగు రాష్ట్రాలలో 2 కోట్ల మార్కును అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. మరి అఫీషియల్ గా 5 రోజులకు గాను రిలీజ్ చేసే కలెక్షన్ల వివరాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద 5 రోజుల కలెక్షన్లు 49 కోట్లకు పైగా ఉండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తుండటంతో సినిమా 50 కోట్ల మార్కును 6వ రోజు బాక్సాఫీస్ దగ్గర అందుకోవడానికి సిద్ధమవుతుంది. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.